హాయ్ ఫ్రెండ్స్, మీ గులాబీ మొక్కలకు కూడా ఇలాగా మొగ్గలు ఎక్కువ రావాలంటే మీరు కూడా నేను చెప్పిన చిట్కా ఫాలో అవ్వండి. నేనైతే దీన్ని యూట్యూబ్లోనే చూసి ట్రై చేశాను. నాకైతే రిజల్ట్ బాగా అనిపించింది, అందుకని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దీనికోసం మనం ఫస్ట్ ఒక బౌల్లో పెరుగు, బెల్లం తీసుకున్నాము. ఈ పెరుగుని మనం చిలికి మజ్జిగ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ నేను మజ్జిగ చేసుకుంటున్నాను. దీనికి నేను ఒక 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా పలుచగా మజ్జిగ చేసుకున్నాను. తర్వాత ఇందులోనే మనం ఈ బెల్లం అనేది కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని నేను ఒక బకెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో మనకి దీంట్లోకి ఆవు పేడ కానీ బర్రె పేడ కానీ యాడ్ చేసుకోవాలి. అది ఎండిపోయింది మాత్రమే యాడ్ చేయాలి, పచ్చిది అయితే యాడ్ చేయకూడదు. మాకు పల్లెటూరు కాబట్టి ఎక్కువ దొరుకుతుంది. సో నేను ఇలా యాడ్ చేసేసుకున్నాను. దీన్ని మనం ఒక 2 డేస్ వరకు కదిలించకుండా ఒక పక్కన పెట్టేసేయాలి. 2 డేస్ తర్వాత మనకి మొత్తం బెల్లం కరిగిపోతుంది, పేడ కూడా మొత్తం కలిసిపోతుంది. సో ఈ కొంచెం లిక్విడ్లోనే మనం ఒక బకెట్ నిండా వాటర్ యాడ్ చేసేసుకొని డైల్యూట్ చేసుకోవాలి. దీన్ని మన ఏవైతే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నిటికీ మనం ఈ లిక్విడ్ అనేది ఇవ్వచ్చు. కాకపోతే నేను గులాబీ మొక్కలకే ఇస్తున్నాను. చూసారా, ఇక్కడ అన్ని ప్లాంట్స్కి మొగ్గలు అయితే చాలా వచ్చేసాయి. ఇది నేను 2nd వీక్ ఇచ్చాను, ఇది 3rd వీక్ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నాకైతే చాలా మంచిగా అనిపించింది రిజల్ట్. సో మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కనుక షేర్ అండ్ ఫాలో. థ్యాంక్ యూ.